ఇది నా ఫస్ట్ ఆర్డర్ కేక్ అండి. కస్టమర్ వచ్చేసి నాకు కేక్ చేయమన్నారు. అది కూడా డాల్ కేకే ఆర్డర్ వచ్చిందండి. సో ఎవరు అనుకుంటున్నారా, మా బ్లాక్ ఎదురుగా ఇంకొక దీది ఉండే, సో వాళ్ళైతే నాకు ఆర్డర్ ఇచ్చారండి. ఏంటక్క మీరు ఫ్రీగా ఇస్తానన్నారు కదా, మళ్ళీ ఏంటి ఆర్డర్ తీసుకుంటున్నారు అనేసి అనుకోవచ్చు. సో నేను ఫ్రీగా ఇస్తాను అన్నది ఓన్లీ మన సబ్స్క్రైబర్స్కి మాత్రమేనండి. అండ్ ఇంకోటి నార్త్ వాళ్ళ కోసం అయితే నేనైతే కేక్ అనేది చేస్తున్నాను. ఇది నా థర్డ్ డాల్ కేక్ చేయడము. ఫస్ట్ వచ్చేసి పాప బర్త్డేకి అండ్ సెకండ్ వచ్చేసి ఒక అక్క వాళ్ళకైతే ఇచ్చాను. థర్డ్ వన్ వచ్చేసి కస్టమర్ నాకు ఇచ్చిన ఆర్డర్ అనమాట. అది కూడా డాల్ కేక్. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ఇక్కడ చేస్తుంది చాక్లెట్ కేక్ అండి. చాక్లెట్ అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. కొంతమంది లేయర్స్ అనేది 5 వరకే కట్ చేస్తారండి కేజీ కేక్ అయితే. నేనైతే ఇక్కడ 7 లేయర్స్ అయితే కట్ చేశాను అనమాట. ఎందుకంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది కదా అనేసి. సో నేనైతే ఫస్ట్ కేక్ ఆర్డర్ కోసం అని కాబట్టి ఇంకా మంచిగా చేస్తున్నానండి. సో ఇది నేను మా అమౌంట్ అనేది తీసుకొని మరీ చేస్తున్నాను అనమాట. అందుకే కస్టమర్ నాకు ఇచ్చిన కేక్ అనేసి అన్నాను కదా, ఆర్డర్ కేక్ అనేసి. సో డాల్ కేక్ వచ్చేసి వాళ్ళకి నచ్చిన కలర్ వచ్చేసి గోల్డ్లో చేయమన్నారండి. సో నా దగ్గర అయితే ఈ కలర్ ఉండేది, దీంతో అయితే మ్యాచ్ చేసేసాను అనమాట. అండ్ వాళ్ళు ఏం చెప్పారంటే ఫుల్గా ఒకే కలర్ అయితే వేయమన్నారు గోల్డ్. అండ్ నాకైతే ఎందుకో అట్లా నచ్చలేదన్నమాట. సో అందుకే నేను ఆఫ్ వైట్ అండ్ అలానే ఆఫ్ ఎల్లో అయితే వేసేసాను అనమాట. నెక్స్ట్ వీడియోలో ఈ కేక్ కి నేను ఎంత తీసుకున్నాను అనేది మీకైతే చెప్తానండి. ఆ డాల్ కేక్ చాలా బాగుంది కదా, ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అలానే ఇక్కడ నేను వేసుకున్నాను టాప్ వచ్చేసి ఫీడింగ్ టాప్ అండి. ప్రెగ్నెంట్ వాళ్ళు అలానే ఇంకా ఫీడింగ్ చేసే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ట్యాగ్ చేశాను, చాలా బాగుంది.